ఓం గణేశాయ నమః, ఓం గురుభ్యో నమః, ఓం శ్రీ సాయినాథాయ నమః. సాయి బంధువులారా, ఈరోజు బాబావారు సూచించిన నేను ప్రవచించే ప్రధానమైనటువంటి అంశం నా జీవితంలో జరిగినటువంటి యథార్థమైనటువంటి ఘటన, యథార్థమైనటువంటి లీల, యథార్థమైనటువంటి అనుభూతి. ఈ లీలను మీతో పాలు పంచుకునే ప్రయత్నం చేస్తున్నాను. షిరిడి సాయిబాబా వారిని రమారమి 3 దశాబ్దాలుగా నేను కొలుస్తూ, ఆరాధిస్తూ, పూజిస్తూ ఉన్నప్పటికీ కూడా వారిని సశరీరులుగానే ఉన్నప్పుడు నేను జీవించలేకపోయానని, వారితో సహగమనం అంటే సహచర్యమైనటువంటి బూటి మహర్షాపతి, శ్యామ వంటి వారితో నేను గడపలేకపోయాననేటువంటి ఆవేదన, బాధ నాలో ఉండేది. ఈ యొక్క బాధని బాబావారికి విన్నవించుకుంటే ఆయన నా మొరాలకించి నాకు అనేక మంది అవధూతుల్ని, సాధు పురుషుల్ని, తర్వాత పీఠాధిపతుల్ని కలిసేటటువంటి భాగ్యాన్ని ఆయన దత్తప్రభు ఆ సాయినాథు కల్పించాడు. ఈ క్రమంలో చాలామంది అవధూతుల్ని, పీఠాధిపతుల్ని, ఆధ్యాత్మికవేత్తలను కలుసుకునే భాగ్యం లభించింది. ఇటువంటి క్రమంలో ఒక గొప్ప ఆధ్యాత్మికవేత్త, షిరిడి సాయిబాబాకి అత్యంత ఇష్టమైన భక్తిపరుడు, తర్వాత బాబాకి నిరంతరం కూడా బాబాని సేవిస్తూ, బాబాని పూజిస్తూ, బాబాని తన యొక్క ఘనామృతంతో ఓలలాడిస్తూ ఉన్నటువంటి గొప్ప ఆధ్యాత్మికవేత్త. అదేవిధంగా పొద్దున్నే ఉదయాన్నే బాబావారిని నిద్రలేపేందుకు హారతి రూపంలో చక్కటి మాధుర్యమైన సంగీతంతో హారతిని ఆయన గానం చేస్తూ బాబావారిని ఆయన మేలుకొలుపుతూ ఉన్నటువంటి గొప్ప హారతి పాటల యొక్క స్వరమాంత్రికుడు మరియు షిరిడి సంస్థాన ప్రధానమైనటువంటి సంగీత విద్వాంసుడు, ఆలయ పూజారి, ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క హారత పాటల్లో గొప్ప పేరెన్ని గంచినటువంటి మధుర గాయకుడు. అదేవిధంగా సాయిబాబా భజనలు పాటల్లో ఒక విశిష్టత, ఒక ప్రత్యేకత, తనకంటూ ఒక శైలిని సంతరించుకున్నటువంటి గొప్ప సంగీతపరుడు, ఆధ్యాత్మికవేత్త, సాయిబాబాకి నచ్చిన పిచ్చుక అయినటువంటి గొప్ప వ్యక్తి గురించి మనం ఆ యొక్క అనుభూతిని పాలుపంచుకునే ప్రయత్నం చేస్తున్నాను. ఆయన ఎవరో కాదు, షిరిడి సాయిబాబా సంస్థానం ప్రధానమైనటువంటి అర్చక పూజారి, సాయిబాబా హారతి పాటల మాంత్రికుడు అయినటువంటి ప్రమోద్ మోడీ అనేటువంటి ఆ గాయకుడి గురించి తెలియనటువంటి సాయి భక్తులు లేరంటే అతిశక్తి కాదేమో. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మరి సాయిబాబా భక్తులందరికీ కూడా ప్రమోద్ మోడీ గురించి అందరికీ తెలుసు. ఆయన సాయిబాబా భజన్ని చాలా చక్కగా ఆ భజనను ఆలపిస్తూ ఉంటాడు. అదేవిధంగా హారతి పాటలను కూడా ఎంతో మాధుర్యంగా బాబావారు ఉన్నప్పుడు ఏ రకంగా హారతి పాటల్ని శ్రావ్యంగా గానం చేస్తారో అదేవిధంగా ఈరోజు మనకి హారతి పాట వచ్చిందంటే అది సాక్షాత్తు ప్రమోద్ మోడీ యొక్క గాత్రంతో కూడినటువంటి హారతి పాట అని మనం గుర్తు చేసుకోవాలి. అటువంటి గొప్ప మహానుభావుడితో కూడినటువంటి ఆత్మీయ అనుబంధాన్ని మీద పాలుపంచుకునే ప్రయత్నం చేస్తారు. బాబా వారిని నేను ఇంత చక్కటి హారతి నీకు ఇస్తున్నారు కదా, చాలా గానామృతో చాలా మాధుర్యంగా ఈ హారతలు నీకు ప్రతిరోజు కూడా 4 హారతలు నీకు వస్తూ ఉంటాయి కదా, ఈ హారతలతోనే సాయి భక్తులు మమైకం చేస్తున్నావు కదా. తర్వాత ఉదయం కాగడ హారతి నుంచి మధ్యాహ్న హారతి, సంధ్యావేళ శేష హారతి వరకు 4 హారతులతో భక్తులు నిరంతరం నేను స్మరించుకుంటున్నారు. ఇటువంటి హారతల పాటల ద్వారా దగ్గరగా తీస్తున్నటువంటి గొప్ప గాయకుడు ఆయన ఎవరో కదా. అటువంటి గాయకుడిని కలుసుకునేటువంటి భాగ్యం, అవకాశం నాకు ఇమ్మని సాక్షాత్తు సాయిబాబా వారిని వేడుకుంటే ఆయన నా యొక్క విజ్ఞాపనని విన్నవించుకొని అతి కొద్ది సమయంలోనే నా కోరిక మేరకు ఆ షిరిడి సాయి బాబా సంస్థానం ప్రధానటువంటి హారతి పాట గాయకుడైనటువంటి ప్రమోద్ మోడీని కలుసుకునే భాగ్యాన్ని నాకు కల్పించారు. ఆయన నాతో కలిసి ఎన్నో ఆధ్యాత్మికమైన విషయాలు సాయిబాబా గురించి, హారతి పాట గురించి చాలా చక్కగా వివరించారు. అసలు ఈ ప్రమోద్ మోడీ అనేటువంటి ఆయన గురించి కాస్త తెలుసుకునే ప్రయత్నం చేద్దాము, సాయి భక్తులకి అందించే ప్రయత్నంలో ఇదొక భాగం. ఈయన 1960వ సంవత్సరము అక్టోబర్ 15వ తేదీన మహారాష్ట్రలోని పూణే జిల్లాలో నంగామ్ అనేటువంటి గ్రామంలో ఈయన జన్మించాడు. రంగనాథు, మంజుల అనేటువంటి పుణ్య దంపతులకు మన యొక్క ప్రమోద్ మోడీ జన్మించాడు. కరెక్ట్గా 1960వ సంవత్సరం అక్టోబర్ 15వ తేదీ 2:45 మన ప్రమోద్ మోడీ జన్మించడం జరిగింది. అయితే ఇక్కడ ప్రమోద్ మోడీ జననకాలం ఒక ప్రత్యేక విశేషమైనటువంటి ప్రాచుర్యం, విశిష్టత, ఒక భగవత్ సూక్ష్మ రూపం శక్తి దాగి ఉన్నది. అది మీరు ఇంటే చాలా ఆశ్చర్యపోతారు. ప్రధానంగా ఏంటంటే మరి ఈ యొక్క అక్టోబరు 15వ తేదీ విజయదశమి మధ్యాహ్నం 2:45 మన ప్రమోద్ మోడీ జన్మించినటువంటి సమయంలోనే బాబావారు సమాధి పొందినటువంటి సమయం. బాబావారు ఖచ్చితంగా సమాధి చెందింది ఈ యొక్క విజయదశమి
రోజున 2:45 అక్టోబర్ 15వ తేదీ. అదేవిధంగా మన ఈ యొక్క హారతి పాటల సంగీత మాంత్రికుడైనటువంటి ప్రమోద్ మోడీ కూడా జన్మించింది తేదీ కూడా సమయం తిథి అన్నీ ఒకటే. అంటే సాక్షాత్తు బాబావారి యొక్క అనుగ్రహంతో, బాబావారి కృపతో, బాబా గారి యొక్క సూచన మేరకే ప్రమోద్ మోడీ జన్మించడం జరిగింది. బాబాకు దగ్గరగా ఆయన లాక్కొచ్చుకున్నాడు. కాబట్టి ఈ యొక్క ప్రమోద్ మోడీ పూణేలో గంధర్వ సంగీతం అన్నటువంటి ఒక సంగీతంలో బాల్యం నుంచే కూడా ఒక సంగీతం పట్ల చాలా మక్కువ ఎక్కువ చూపించి గంధర్వ సంగీతంలో ఒక ప్రత్యేకమైనటువంటి కోర్సు చేసి తనకంటూ ఒక బాణిని ఏర్పరచుకోవటం జరిగింది. స్వరాన్ని చాలా మాధుర్యంగా ఆలపించడంలో ఆయన ఒక దిట్ట. అదేవిధంగా రసరంజమైనటువంటి చాలా ఆధ్యాత్మిక తరంగాలతో కూడినటువంటి మైమర్పించే సాయి భజనలు చేయడం కూడా ప్రమోద్ మోడీకి ఒక విశిష్టత కలిగి ఉన్నాడు. ఆయన సుమారు 1985 సంవత్సరంలో అక్టోబర్ 7వ తేదీన షిరిడి సాయిబాబా మహారాష్ట్రలో ఉన్నటువంటి షిరిడి సంస్థానానికి ఆయన అక్కడికి రావడం జరిగింది. అక్కడికి రావడంతోనే ఆయన ప్రధాన పూజారిగా సంస్థానం వారు నిర్ణయించారు. అక్కడి నుంచి సాయిబాబాకి దగ్గరగా అతి దగ్గర ఆయన ప్రస్థానం మొదలైంది. చాలా సంవత్సరాల పాటు ప్రధాన అర్చకుడుగా ఉండి అక్కడ సాయిబాబాకి సంబంధించినటువంటి హారతులు భజనలు చేయడం ఆయన ప్రారంభించాడు. ప్రతిరోజు కూడా ఉదయం కాగడ హారతి మొదలుకొని మిగతా అన్ని హారతులు భజనలు కూడా ఈ ప్రమోద్ మోడీ చాలా చక్కగా మాధుర్యంగా గానంగా ఆలపిస్తూ బాబావారికి చాలా అత్యంత ఇష్టమైన ప్రీతికరమైనటువంటి సంగీతకారుడుగా అయ్యాడు. తర్వాత మనకి త్యాగరాజు రాముల వారిని ఏ విధంగా దగ్గరయ్యాడో, అదేవిధంగా అన్నమయ్య వెంకటేశ్వర స్వామికి దగ్గరయ్యాడో మన ప్రమోద్ మోడీ కూడా సాక్షాత్తు బాబాకి అంత దగ్గరగా అయ్యాడు. తర్వాత సాంప్రదాయమైనటువంటి పూజా విధానం చేయడం అనేది ప్రమోద్ మోడీ యొక్క ఒక విశిష్టమైన ప్రత్యేకమైనటువంటి శైలి. ప్రపంచవ్యాప్తంగా ప్రమోద్ మోడీ బాబా అనుగ్రహంతో అనేక రకాలైనటువంటి ఆలయాలకి వెళ్ళి అనేక ఆలయాలు షిరిడి సాయిబాబా ఆలయాలు నెలకొల్పే దాంట్లో ప్రధాన పాత్ర వహించి ఒక భూమిక వహించి ఎన్నో దేవాలయాల శంకుస్థాపనలో భాగస్వామ్యం అయ్యాడు. అది బాబా యొక్క అనుగ్రహంతోనే జరిగింది. అదేవిధంగా ప్రమోద్ మోడీ అభిషేకం చేయడం కానీ, అష్టోత్తరాలు కానీ, హారతి ఇవ్వడంలో చాలా భక్తిపూర్వకంగా, చాలా వినయపూర్వకంగా, ఎంతో ఆధ్యాత్మిక శోభను ఉట్టిపడే విధంలాగా ఆయన చేయడం అనేది అది బాబావారు ఇచ్చినటువంటి ఒక గొప్ప అనుగ్రహంగా మనం భావించవచ్చు. తర్వాత అనేక రకమైనటువంటి ప్రత్యక్ష కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా సాయి భక్తులకు ఆయన తన యొక్క కార్యక్రమాల ద్వారా ఒక మార్గదర్శిగా నిలిచాడంటే మన ప్రమోద్ మోడీ గారు ఏ స్థాయిలో ఆధ్యాత్మిక శక్తిగా ఎదుగుతున్నాడో సాయి భక్తులకి అవగతమవుతుంది. అదేవిధంగా ఒక గొప్ప గాయకుడు ఈరోజు ప్రపంచంలో ప్రమోద్ మోడీకి ఒక ప్రాచుర్యం లభించింది. ఆ తర్వాత అనేక రకాలైనటువంటి సాయి తత్వంతో కూడినటువంటి ప్రసంగాలు, ఉపన్యాసాలు, సాయి భజనలు కూడా చేసి ఒక గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి సాయి గాయకుడుగా కూడా పేరుని పొందాడు. ఆ తర్వాత ఆయన కేవలం తన యొక్క సంస్థానంలోనే కాకుండా టీ సిరీస్ వంటి వాడి క్యాసెట్ ద్వారా, తర్వాత వింగ్స్ అనేటువంటి కంపెనీల ద్వారా, తర్వాత టైమ్ అనేటువంటి మ్యూజిక్ ద్వారా హెచ్ఎంవి, తర్వాత శ్యామ్ ప్యానివర్సల్ కంపెనీ, శాంత ఆడియో అంటే మొదలైనటువంటి ఆడియో కంపెనీలకు కూడా అనేక రకాల సంగీతమైనటువంటి సాయి భజనలు, హారతులు అందించి ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు సంపాదించుకున్నారు. తర్వాత ఆయన వైవాహిక జీవితంలో అడుగుపెట్టి ఆయన శ్రీమతి ధర్మపత్ని అయినటువంటి జయశ్రీ కూడా చాలా ఆధ్యాత్మికంగా ఆయనకు చేదోడు వాదుడుగా ఉన్నారు. ఆయనకు ఒక కుమార్తె కూడా ఉంది. ఆ కుమార్తె కూడా సాయిబాబా అనుగ్రహంతో సాయి పేరునే పెట్టుకొని సాయిషాగ్ అని చెప్పేసి నామకరణం చేశారు. తర్వాత ఈ రకంగా ఆయన సొంత ఆడియో కంపెనీ కూడా ఒకటి ఏర్పాటు చేసుకున్నాడు. దాని పేరు సాయిషా మ్యూజిక్ కంపెనీ అని చెప్పేసి ఏర్పాటు చేసుకొని తన సొంతగా అనేక రకాలైనటువంటి సంగీత మాధుర్యంతో కూడినటువంటి హారతులు, భజనలు సొంతగా క్యాసెట్ తయారు చేసుకొని సాయిబాబా యొక్క తత్వాన్ని దశ దిశలా విస్తృతంగా ప్రచారం చేసే విషయంలో ఒక ప్రధాన భూమికగా పోషించడం జరిగింది. ఈ రకంగా సాయిబాబా యొక్క హారతులు, భజనలు, పూజలు చాలా తన గాంధర్య మాధుర్యంతో మరి శ్రోతల్ని అలరించి సాయి భక్తుల్ని ఆనందింపజేసినటువంటి పాత్రలో ప్రధాన భూమికగా పోషించినటువంటి ఈ ప్రమోద్ మోడీకి తనకి లెక్కలేనటువంటి అవార్డులు, రివార్డులు ఎత్తుకుంటూ వచ్చాయి.
ఆయనకి లెక్కలైనటువంటి సన్మానాలు, సత్కారాలు ఎన్నో కూడా ఆయనకి చాలా కరతాళముగా ఆయనకి ఇచ్చేశాయి. ఆయన ఎంతోమంది ప్రముఖులు సన్మానించారు. అనేక విశిష్ట సంస్థలు కూడా ఎంతో కొనియాడాయి. ఈ రకంగా సాయితత్వంలో మరి ఆయన దశ దిశలా వ్యాపింపజేస్తున్నటువంటి అగ్రగామిగా నిలబడినటువంటి సంగీత మాంత్రికుడు, సంగీత మాధుర్యం కూడినటువంటి ఒక గొప్ప ఆధ్యాత్మిక గాయకుడైనటువంటి ప్రమోద్ మోడీ గురించి ఈరోజు మనం తెలుసుకునేటువంటి భాగ్యం, అదృష్టం కలిగింది. ఆయన అనుకోకుండా నాకు తటస్థపడటం, ఆయనతో సంగీతపరమైనటువంటి విషయాలు మాట్లాడటం, తర్వాత బాబాకు సంబంధించినటువంటి హారతి పాటలు ఏ విధంగా గానం చేస్తారు, తర్వాత ఈ 4 హారతుల్లో ఉన్నటువంటి మాధుర్యం, హారతి యొక్క ప్రాశస్త్యం, బాబావారు ఉన్నప్పుడు కూడా హారతిని మొట్టమొదటిగా ఎవరు ఆలపించారు, తర్వాత ఎవరు ఆధ్యాత్మికవేత్తలు ఈ హారతిని ఆలపించడంలో ఎవరు భూమికి పోషించారు అనే విషయాల గురించి చాలా నాకు తెలియనటువంటి ఎన్నో ఆధ్యాత్మిక విషయాలలో గురించి చక్కగా ఈ సంగీత స్వరమాంత్రికుడైనటువంటి ప్రమోద్ మోడీ చాలా చక్కగా వివరించారు. ఆధ్యాత్మికమైనటువంటి బాబాకు సంబంధించినటువంటి అనేక విషయాలు తెలియపరిచాడు. సంగీత భజనలతో కూడినటువంటి ఈ హారతుల విశిష్టత, తర్వాత హారతుల్లో పట్ల బాబావారికి ఉన్నటువంటి మక్కువ, తర్వాత బాబావారు హారతుల పట్ల ఏ విధంగా స్పందిస్తారో, తర్వాత హారతులు ఇచ్చేటటువంటి క్రమంలో సాయి భక్తులు ఎవరెవరు ఆయన ఉన్న కాలంలో పాల్గొన్నారు. ఈనాటికి కూడా ప్రపంచవ్యాప్తంగా 4 హారతులు ఇస్తున్నటువంటి ఆ యొక్క ప్రాచుర్యము, హారతుల యొక్క విశిష్టత గురించి చాలా అనేక తెలియనటువంటి విషయాలు ఎన్నో కూడా నాకు ఆయన వివరించడం జరిగింది. ఇటువంటి ఆధ్యాత్మికమైనటువంటి అనుబంధాన్ని, ఆధ్యాత్మిక భోజనాన్ని పంచడంలో మరి స్వరమాంత్రికుడైనటువంటి ఈ ప్రమోద్ మోడీ నాకు చక్కగా వివరించారు. ఇది సాక్షాత్తు దత్తప్రభువు ఆ షిరిడి సాయిని యొక్క సంపూర్ణమైనటువంటి అపార కృపా కటాక్ష వీక్షణాలతో లభించిందని భావిస్తూ ఇటువంటి ఆత్మీయ అనుబంధాన్ని పాలుపంచుకునే అవకాశం ఇచ్చినటువంటి ఆ దత్తప్రభు షిరిడి సాయినాథుడు, తర్వాత ఆ యొక్క హారతి పాట గాయకుడు అయినటువంటి ప్రమోద్ మోడీ అపార కృపా కటాక్ష వీక్షణాలు మీకు మీ జీవితంలో కలగాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ సర్వే జన సుఖినో భవంతు. ఓం శ్రీ సాయిరామ్.